సమయం ఉన్నా కూడా టీవీకి అతుకపోయారు. మా దగ్గర ఏది గెలుస్తుంది అనేటువంటి దానిపైన ఎదురు చూస్తున్నారు. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు, క్షేత్రస్థాయిలో తిరిగినటువంటి సెఫాలజిస్టు సునీల్ రెడ్డి గారు ఉన్నారు. ఎన్నికలపైన మనం కూడా విశ్లేషణ చేసుకుందాం. ముందుగా ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి లోక్సభ, అట్లనే జాతీయ స్థాయిలో ఓవరాల్గా ఏం జరుగుతుంది, 3 అంశాల వారిగా తీసుకుందాం. సునీల్ గారు నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్. ఇది సరే, ఏపీలో అధికారంలో ఉంది కాబట్టి పెట్టగానే సాక్షి వచ్చింది. సాక్షి వాళ్ళు చెప్పేదాని ప్రకారం 99 నుంచి 104 వైఎస్ఆర్సీపీ, 71 నుంచి 81 కూటమి, చాణక్య 110 నుంచి 120, ఎన్డీఏ 55, ఆత్మసాక్షి 98 నుంచి 116, టీడీపీ కూటమి 59 నుంచి 77, రేస్ 117, 128, ఆపరేషన్ చాణక్య వైసీపీకి 95 నుంచి 102, టీడీపీకి 64, పోల్ స్ట్రాటజీ 115 వైఎస్ఆర్సీపీ, టీడీపీ 50, అగ్నివీర్ 124 నుంచి 128 వైసీపీ, ఇది 46 నుంచి 49, పోల్ ల్యాబొరేటరీ 108 వైసీపీ, 67 టీడీపీ, జన్మత్ పోల్స్ 95 నుంచి 103 వైసీపీ, టీడీపీ 67. సరే, ఎట్లా సాక్షి చూసినాం కాబట్టి మనం ఈనాడు ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏ కూటమి ఇది ఉన్నది, తెలంగాణ జన్ కీ బాత్ సర్వే. ఆంధ్రప్రదేశ్లో తెదేపా 17, వైకాపా 6, వీళ్ళకు సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ లోక్సభ ఎగ్జిట్ పోల్స్ ఇవి. ఆంధ్రప్రదేశ్లో తెదేపా కేకే సర్వేస్, వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు. తెలంగాణ లోక్సభ ఎలక్షన్స్, తెలంగాణ లోక్సభ. ఆంధ్రప్రదేశ్లో తెదేపా 113, 122, వైకాపా 48, తెదేపా 144, ఇది పైనేరువి. ఇవి ఓవరాల్గా వచ్చినటువంటి. సరే, ఇంకా చూసుకుంటూ పోతే చాలా ఉంటాయి. అవి కాకుండా మనకు వచ్చినటువంటి కొన్ని ఈ ఎగ్జిట్ పోల్స్లో చాణక్య వాళ్ళు ఇచ్చింది టీడీపీ కూటమికి 109 ఒకరు, వీళ్ళు ఈ తెలంగాణకు సంబంధించింది తర్వాత చూద్దాము. ఇది ఎన్డీఏ 45%, వైసీపీ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వైసీపీకి 114 ఇచ్చారు, వీళ్ళు 124 వరకు రావచ్చు. ఎన్డీఏకి కేవలం 62 హైయెస్ట్ ఇచ్చారు వీళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో. చాణక్యకు సంబంధించినటువంటి వాళ్ళు నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు టీడీపీ కూటమికి 104 ఇచ్చారు, వాళ్ళు వైసీపీకి 65 ఇచ్చారు. జనగలం వైఎస్ఆర్సీపీ 44, ఎన్డీఏ 104 ఇచ్చారు వీళ్ళు. ఇది పోల్ స్ట్రాటజీ, ఇది తెలంగాణకు సంబంధించింది తర్వాత చూద్దాం. ఆంధ్రప్రదేశ్ 115, 125 పోల్ స్ట్రాటజీ గ్రూప్ వాళ్ళు ఇచ్చింది. ఇది రింగ్ పోల్ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి 46, ఎన్డీఏ కూటమి 48% ఇచ్చారు. 115 స్థానాలతో ఎన్డీఏ, 60 స్థానాలతో వైసీపీ ఉంది. పీపుల్స్ పల్స్ టీడీపీకి 95 నుంచి 110, వైసీపీకి 40 నుంచి 60 మాత్రమే స్థానాలు ఇచ్చారు. ఇది అక్కడే పార్లమెంటు సెగ్మెంట్లు. వైసీపీ 82, టీడీపీ కూటమి 93 అని స్మార్ట్ పోల్ వాళ్ళు ఇచ్చారు. ఇది పయనీర్ వాళ్ళు ఎన్డీఏ 52%, వైఎస్ఆర్సీపీ 41%, ఎమ్మెల్యేలు 144తో టీడీపీ, ఎమ్మెల్యే వైసీపీ 31కే పరిమితం చేశారు. ఇది తెలంగాణకు సంబంధించింది. ఇది ఓవరాల్గా వచ్చినటువంటి ఇవి మీరు చేసినటువంటి సర్వే కూడా ఉన్నది. ఓవరాల్గా ఈ సర్వేలలో గ్రౌండ్లో చూసినటువంటిది. సహజంగా ఎగ్జిట్ పోల్స్ కొన్ని పోతుంటాయి, కొన్ని వస్తుంటాయి, దానికి మనం ఏం చేయలేము. మనకు చాలా స్పష్టంగా కనపడుతోంది. ఎగ్జిట్ పోల్స్లో కూడా వేరియేషన్, కొన్ని వైసీపీకి ఎడ్జ్ ఇస్తున్నాయి, కొన్ని టీడీపీకి ఎడ్జ్ ఇస్తున్నాయి. కానీ ఓవరాల్గా వైసీపీ కూడా అనుకూలంగా ఇచ్చినటువంటి సర్వేలు కూడా యావరేజ్గా 100 సీట్సే ఇచ్చాయి. అవును. టీడీపీకి అనుకూల ఎడ్జ్ ఇచ్చినటువంటి సర్వేలు కూడా యావరేజ్గా 100 సీట్సే ఇస్తాయి. అంటే ఎవరు గెలిచినా కూడా థిన్ మార్జిన్ తోటే గెలుస్తారు అనేటువంటిది. తెలంగాణలో కూడా మ్యాజిక్ ఫిగర్కి 4 సీట్లే కాంగ్రెస్ ఎక్కువ గెలిచింది. ఇక్కడ గ్యాప్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ 1.8% మాత్రమే ఉంది. అక్కడ కూడా 2%కు మించి గ్యాప్ ఉండకపోవచ్చు. ఓకే, 2% మీరు అనేది ఎన్డీఏ కూటమికి వైసీపీకి కలిపి ఎన్డీఏ కూటమికి వైఎస్ఆర్సీపీకి కలిపి ఆడ ఓట్ల శాతంలో తేడా 2% మించి ఉండకపోవచ్చు. మొత్తానికి అర్థమవుతుంది ఏంటంటే కీన్ ఫైట్ అనేది అర్థమవుతుంది. సో దాదాపుగా ఎక్కువ సర్వేలు వైసీపీకి ఎడ్జ్ ఇచ్చాయి. వాళ్ళ లాజిక్ ఏంటి అంటే పోలింగ్ బూత్లలో మహిళలు ఎక్కువగా రాత్రి వరకు కూడా క్యూ లైన్లో ఉండి ఓటేశారు. ఈ మహిళలు ఎవరికి ఓటేశారు అనేటువంటిది. కానీ ప్రీ పోల్లు, ఒపీనియన్ పోల్లు ఇవన్నీ తీసుకుంటే కూడా
వైసీపీకే ఎక్కువ మహిళలు ఓటు వేశారు అనేటువంటిది వస్తున్నటువంటిది. ఆ ప్రకారం మనం క్వాంటిటేటివ్ ఇవన్నీ క్వాంటిటేటివ్ సర్వేలు క్వాలిటేటివ్గా తీసుకున్నట్టయితే మహిళలు ఎక్కువగా వైసీపీకి మొగ్గు చూపారు. ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల పైన ఓటర్లు ఉంటే 4 కోట్ల పైన ఓటర్లు ఉంటే 2,04,00,000 మంది పురుషులు ఉంటే 2,10,00,000 మంది మహిళలు ఉన్నారు. అంటే పర్సెంటేజ్ ఆఫ్ ఫీమేల్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ. 6-7 లక్షలకి ఎక్కువ ఉన్నారు అక్కడ. ఇంకోటి పోల్ పర్సెంటేజ్ కూడా మహిళలు ఎక్కువ ఉంది. ఈ మొదటి నుంచి కూడా మహిళలు అనుకూలంగా ఉన్నారు వైసీపీకి. ఎందుకు అంటే ఆయన ఇచ్చినటువంటి ప్రతి పథకం మహిళల పేరు మీద అమలు చేశారు. సంక్షేమ పథకాలన్నీ కూడా చేశారు. వైఎస్ జగన్ క్యాంపెయిన్లో కూడా మీరు మీ ఇంటి ఆడవాళ్ళని అడిగి ఓటేయండి అని చెప్పేసి అప్పీల్ చేశాడు. ఎందుకు అప్పీల్ చేశాడంటే వాళ్ళు అంతా కూడా వైసీపీకి అనుకూలంగా ఉంటారని చెప్పేసి అది క్లారిటీగా కనపడుతుంది. సో ఇక్కడ ఒక లాజిక్ ఏంటి అంటే టీడీపీ వాళ్ళు మేము మహిళలకు 1,500 నెలకు ఇస్తామని చెప్పాము, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పాము, మా సూపర్ 6 ప్రామిస్ లోపల ఉన్నాయి కాబట్టి కర్ణాటకలో మహిళలు కాంగ్రెస్కు ఓటేశారు ఈ హామీలు ఇచ్చినందుకే, తెలంగాణలో కూడా మహిళలు కాంగ్రెస్కు ఓటేశారు ఈ హామీలు ఇచ్చినందుకే, అందుకని ఆ ఓట్లు మావే అనేటువంటిది టీడీపీ కూటమి బ్రహ్మవాదన. ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే టీడీపీ అధికారం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్లో తెలంగాణ పరిస్థితులు వేరు, కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితులు వేరు. సో అక్కడ ప్రభుత్వం మార్పు స్పష్టంగా కనిపించి చాలా రోజుల నుంచి కూడా కోరుకుంటున్నారని అర్థమైపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్లో అనుకున్నంతగా రాజకీయ వర్గాల్లో ఉండేటువంటి వ్యతిరేకత లేదు, సామాన్యంలో ఉండేటువంటి అది కనపడలే, ఎక్కడ కూడా కనపడలే. ఒకవేళ ఉన్నా కూడా అది ప్రభుత్వాన్ని మార్చేయాలన్నంత కోపం అయితే కోపం లేదు, కొన్ని సెక్షన్స్లోనే ఉంది. అందుకని ఎగ్జిట్ పోల్స్ లోపల ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్. ఈ రకమైన నేను బాపట్ల, విజయవాడ, గుంటూరు, పొన్నూరు ఏరియాలకు వెళ్తే అర్బన్ ఓటర్లు ఒక రకంగా స్పందన, రూరల్ ఓటర్ల స్పందన ఇంకో రకంగా. న్యాచురల్ ఒపీనియన్ పోల్లో కానీ ప్రీ పోల్లో కానీ ఎగ్జిట్ పోల్ కానీ అర్బన్ ఓటరు టీడీపీకి ఫేవర్లో ఉన్నారు, రూరల్ ఓటరు వైసీపీకి ఫేవర్లో ఉన్నారు. ఇది ఇంకోటి పూర్ సెక్షన్ వైసీపీకి ఫేవర్లో ఉన్నారు, అట్లాగే అబవ్ మిడిల్ క్లాస్ సెక్షన్ అంతా కూడా టీడీపీకి ఫేవర్లో ఉన్నారు, టీడీపీ కూటమికి ఫేవర్లో ఉన్నారు. ఇంకోటి మోడీ ఫ్యాక్టర్ కొంత పనిచేసింది, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మోడీ ఫ్యాక్టర్ కూడా ఒక బీజేపీతో పొత్తు కనుక పెట్టుకోకపోయి ఉన్నట్టయితే టీడీపీకి ఈ రకమైనటువంటి ఆదరణ వచ్చి ఉండేది కాదు. అంటే బీజేపీ ఏమీ లేని బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకే అంత మాత్రమైన ఓటింగ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే లాస్ట్ టైము బీజేపీకి 1% పోలింగ్ 2019 9%, 1% వచ్చింది, బిలో 1% అనుకోండి. ఆ ఓటు అంత స్ట్రాంగ్ ఓటు అది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని చెప్పేసి వీళ్ళందరూ ప్రచారం చేసి బీజేపీ మీద విషం గక్కినా కూడా 1% ఓట్లు అక్కడ పడ్డాయి. సరే, కొంత పర్సెంట్ 0.9%, 0.8% బీజేపీకి ఓట్లు పడ్డాయి. ఆ కోపం పోయింది బీజేపీ మీద, కోపం అసలు ఆ ఇష్యూనే లేదు ఇప్పుడు ఎలక్షన్స్ లోపల, అసలు ఎవరు మాట్లాడలేదు. ఇంకొకటి దేశవ్యాప్తంగా మోడీ అనుకూలటువంటి విధానాలు, రామ జన్మభూమి ఇష్యూలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత పోలరైజేషను ఇంకో 0.5% అయినా పెరిగి ఉంటుంది. సో ఆ 1.5% బీజేపీ ఓటు షేర్ అనేటువంటిదే కీలకం. 1000-2000 ఓట్లు, 1000-2000 ఓట్లు ఎగ్జాక్ట్లీ. 99లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మళ్ళీ అధికారం రావడానికి కారణం బీజేపీతో పొత్తే. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన బీజేపీతో కలిసినందుకే టీడీపీ అధికారంలో రాదు. అప్పుడు కూడా చాలా నేరో మార్జిన్లో ఉంది. ఇప్పుడు కూడా ఒకవేళ టీడీపీకి అనుకూలత ఉన్నట్టయితే, కొన్ని సర్వేల అనుకూలత వస్తుంది, అనుకూలం ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు బీజేపీకి రుణపడి ఉండాలి. అవును సహజంగా అది. ఎందుకంటే 99లో ఆయన గెలిపించింది, 2014లో గెలిపించింది బీజేపీనే. ఇప్పుడు గెలిస్తే కూడా అందుకు కారణం బీజేపీనే. బీజేపీకి ఉన్న 1.5% ఓట్లైనా అవే గెలిపించే అని చెప్పేసి అనుకోవాల్సి. నిజంగా నేను బాపట్లలో మామూలుగా కొంత సంఘంలో వాళ్ళని కలిసినప్పుడు మోడీ ఉన్నాడనేటువంటి ధైర్యంతో చంద్రబాబు నాయుడు ఎక్కువ పని చేయగలిగాడు, మోడీ అనేటువంటి ధైర్యం లేకపోతే ఆయన కుంగి కృషించిపోయేటువంటి వాడు. వాళ్ళ లాజిక్ ఏంటి అంటే వ్యవస్థలు కొంత అనుకూలంగా ఉంటాయి,
కొంత భయపడతారు అట్లీస్ట్ బీజేపీతో కనుక ఉన్నట్టయితే అనేటువంటిది అదొక లాజిక్. కానీ ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ న్యూట్రల్గానే ఉంటుంది. సరే, రాజకీయ ఆరోపణలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా బై అండ్ లార్జ్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది చాలా న్యూట్రల్గానే ఎలక్షన్ చేస్తుంది. చిన్న చితక చెదురుమదురు సంఘటనలు అనేటువంటి దేశవ్యాప్తంగా ఎప్పుడైనా ఉంటాయి, ఎన్నికలు ఉంటాయి. ఎంత పెద్ద వ్యవస్థ అయినా కూడా సాధ్యం కాదు. సో ఉన్న దాంట్లో అటువంటి వ్యవస్థ కొంత అనుకూలంగా ఉంటుంది, బ్యాలెన్స్గా ఉంటుంది సిస్టమ్ అనేటువంటి దాంట్లో ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అనేటువంటిది ఒక లాజిక్ ఉండొచ్చు. అవన్నీ పక్కన పెట్టినప్పుడు కూడా బీజేపీకి ఉన్నటువంటి ఓట్ షేర్ అనేటువంటిది టీడీపీకి కలిసి వచ్చేటువంటి అంశం. ఖచ్చితమైన ఓటింగ్ అది కూడా, అది పక్కా ఓట్, అది బీజేపీకి ఉన్నటువంటి పక్కా ఓట్ అది. ఒకవేళ వైసీపీ ఓడిపోతే సగం సగము ఉన్నాయి, ఒకవేళ వైసీపీ ఓడిపోతే కారణాలు ఏమైతే వైసీపీ ఇప్పుడు కానీ అంటే ఇంత ఆయన ఒక విషయం లోపల ఏంటి అంటే వైసీపీ క్యాంపెయిన్ అనేటువంటిది చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఓకే, ఏ ఎలక్షన్స్ అయినా కూడా ప్రజలు ఏ అంశాల మీద తీర్పిస్తారు, ఆ 5 ఏళ్ల ప్రభుత్వ పాలనపైనే తీర్పిస్తారు. అవును. 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలనా తీరుపైనే ప్రజలు స్పందించి ఓటేస్తారు. నా పాలన బాగుంటేనే ఓటేయండి అని చెప్పేసి చాలా స్ట్రైట్గా అప్పీల్ చేశాడు. అది ఒప్పుకోవాలి, రాజకీయాల్లో అది ఎవరైనప్పటికీ కూడా అటువంటి విధానాన్ని ఒప్పుకోవాలి. అని ఎవరిని దూషించలేదు, కొత్త హామీలు కూడా ఎక్కువ హామీలు చేయలేదు. నేను సాధ్యం కాదు, కొన్ని హామీలు సాధ్యం కాదు అని చెప్పేసి చెప్పారు. చాలామంది రుణమాఫీ ప్రామిస్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆయన ఏమీ హామీలు ఇవ్వలేదు. కొంత వెల్ఫేర్ స్కీమ్సే కొంత పెంచుకుంటూ పోయాడు. ఇది నా పాలనా తీరు నచ్చితేనే ఓటేయండి అనేటువంటి వైఎస్ జగన్ అప్పీలు అది హైలైట్ అనేటువంటిది ఎలక్షన్ క్యాంపెయిన్లో మొత్తం హైలైటు. యాటిట్యూడ్, ఆ ప్రభుత్వ తీరు కనుక నచ్చినట్టయితే వైసీపీకి పడతాయి. ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పుడు అంతకుముందుకు ఎన్నికల ముందు ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ సీఎం అనేటువంటిది పేరు వచ్చింది. అక్కడ జగన్ కూడా ప్యాలెస్ సీఎం అనేటువంటిది విమర్శలు వచ్చాయి. ప్రజలతోటి కలవడం లేదు, మమేకం కావడం లేదు అనేటువంటిది. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేనటువంటిది. ఇక్కడ కేసీఆర్ మీద ఏ విధంగా అయితే విమర్శలు వచ్చాయో అక్కడ జగన్ మీద విమర్శలు వచ్చాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆయన రియలైజ్ అయ్యి ప్రజల్లోకి వెళ్ళడం మొదలెట్టాడు. ఆ తర్వాత యాత్రలు, బస్సు యాత్రలు, ఆ యాత్రలు, ఈ యాత్రలు, సిద్ధం సభలు ఇవన్నీ జరిగాయి అనేటువంటిది మన అందరికి తెలిసిందే. అయితే ఇక్కడ ఓటమి కారణం ఏంటి అనేటువంటిది చూస్తే ఈ రకమైనటువంటి పబ్లిక్ టాక్, మౌత్ టాక్, ఆయన ప్యాలెస్ సీఎం అనేటువంటిది ఒకటి. ఇంకోటి రెండో అంశం ఏంటి అంటే అభివృద్ధి అనేటువంటిది మొత్తం సంక్షేమానికి పెద్దపీట వేశారు, అభివృద్ధి లేదు అనేటువంటిది. ఈవెన్ రూరల్లో కూడా అక్కడ గ్రామాల్లో అభివృద్ధి లేకపోవడంతో కొంతమంది ప్రజలు ఈ సంక్షేమం సరే, అభివృద్ధి ఏంటి, సివిల్ ఎమ్యూనిటీస్ లేకపోవడము, రోడ్లు లేకపోవడము, డ్రింకింగ్ వాటర్ సమస్య, తర్వాత సాగునీటి సమస్య, ఈ రకమైనటువంటి ఇంటర్నల్ రోడ్ల సమస్య, ఇవన్నీ ఉన్నాయి. అక్కడ సర్పంచులు, ఎంపీటీసీలు కూడా ఫండ్స్ ఏమీ లేవు, మేమేమీ చేయలేమనేటువంటిది. అక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటి అంటే వాలంటీర్ వ్యవస్థ. ఎలక్షన్లో చాలా వివాదమైనటువంటిది వాలంటీర్ వ్యవస్థ. వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా వాలంటీర్లే ఎగ్జిక్యూట్ చేసేవారు. ఒకవేళ వెల్ఫేర్ స్కీమ్స్ రాకపోతే కూడా ప్రజలు ఎవరైనా కూడా వాలంటీర్లను అప్రోచ్ అయితే వాళ్ళే అప్లికేషన్లు ఫార్వర్డ్ చేసేసి అది శాంక్షన్ అయ్యేటట్టుగా చేసేవాళ్ళు. సో ఇందులో అక్కడ వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మండలాధ్యక్షులు కానీ, ఈవెన్ ఎమ్మెల్యే పాత్ర కూడా ఏమీ లేకుండా అంతా వాలంటీర్ల చేతికి అప్పచెప్పారు. ఓటరు, వాలంటీరు, చీఫ్ మినిస్టరు, ఈ రకమైనటువంటి నిర్మాణం ఉంది. దాంతో సొంత వైఎస్ఆర్సీపీ నాయకుల్లోనే అసంతృప్తి ఉంది. మాకు రాజకీయ గుర్తింపు లేనప్పుడు, ప్రాధాన్యత లేనప్పుడు ఎందుకు అనేటువంటిది వాళ్ళు సొంత పార్టీ తీరుపైనే కొంత అసంతృప్తిగా ఉన్నారు అనేటువంటిది. చివరి నిమిషంలో అంటే చివరిలో ఎలక్షన్లు 6 నెలల ముందు ఇది వాస్తవాన్ని గ్రహించినటువంటి జగన్ కొంత దిద్దుబాటు చర్యలు చేపట్టారు అనేటువంటిది కూడా మనం చూసాము. కానీ అప్పటికి జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. గత 4 ఏళ్ళుగా అంటే వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత అంతా కూడా వాళ్ళ అసంతృప్తి గురి చేయనటువంటి మౌత్ టాకు ప్రజల లోపల ఉండిపోయింది. ఈ ప్రభుత్వం వల్ల ఏమీ లేదు, అభివృద్ధి జరగదు అనేటువంటిది. సో లబ్ధిదారులు మాత్రమే ఓట్లు వేస్తారు, ఇంకెవరు వేయరు. లబ్ధిదారులు కూడా కొంత సామాజిక సమీకరణాలు ఉంటాయి. వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, బంధువులు, కులం వాళ్ళు ఓన్గా పోటీ చేసినట్టయితే ఆ ఓట్లు అటే పడతాయి అనేటువంటిది కొంత చర్చ ఉంది. కాబట్టి ఆ సోషల్ ఈక్వేషన్స్ కనుక
కొంత ఏమైనా టీడీపీకి అనుకూలంగా ఉన్నట్టయితే అక్కడ వైసీపీ దెబ్బతింటుంది అనేటువంటిది ఉన్నటువంటి లాజిక్. రెండు ప్రశ్నలు మనం చర్చించుకోవాల్సింది సాధారణ ప్రజలు కూడా. ఒకటి, వివేకానంద రెడ్డి హత్య కేసు విపరీతమైనటువంటి చర్చ జరిగింది మీడియా టాక్లో. రెండవది 3 రాజధానులు. ఈ 2 అంశాలు జగన్కు ఫేవర్ చేసినాయా లేదంటే కొంత వ్యతిరేకత సృష్టించడానికి ఉపయోగపడ్డాయా? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ప్రతిపక్షాలు ఆయుధంగా చేసుకున్నప్పటికీ అది కడప పార్లమెంటు వరకే పరిమితమైనటువంటి అంశం. ఓకే, అది పెద్దగా రాష్ట్రంలోని మిగిలిన ప్రజలకు అవసరం లేనటువంటి పెద్దగా కనెక్షన్ లేదు. ఇంకా రాజధాని అంశం కొంత ఉంది, కానీ అది కూడా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటిది, తర్వాత ఉత్తరాంధ్ర వాళ్ళు మా దగ్గర రాజధాని వస్తుంది అనేటువంటిది ఈ కొన్ని ప్రాంతాల్లో పడే ఉంది, కానీ మిగతా రాయలసీమ వాళ్ళకు అది పెద్ద సబ్జెక్ట్ కానీ కాదు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఇంకోటి ఏంటి అంటే కాపు ఫ్యాక్టర్, సామాజిక సమీకరణాలు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో కుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాపులు రాజ్యాధికారం కోసం చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటిది ప్రజారాజ్యం పార్టీ, ఇప్పుడు జనసేన. ఈసారి పవన్ కళ్యాణ్ జనసేన గెలిపించుకోకపోతే మనం ఇంకింత రాజకీయంగా ఇబ్బందుల పాలవుతాము అనేటువంటిది ఒక ఫీలింగ్ కాపుల లోపల వచ్చింది. కాబట్టి వాళ్ళు అవుట్ రైట్గా టీడీపీకి ర్యాలీ అవుతున్నారనేటువంటిది ఇది గ్రహించే కొంత ముద్రగడ పద్మనాభన్ వైసీపీకి తీసుకున్నారు అనేటువంటిది ఉంది. కొంత దానికి కౌంటర్ ఈక్వేషన్స్, కౌంటర్ పాలిటిక్స్ వైసీపీ చేసింది, జగన్ చేశాడు. కానీ కాపుల్లో వచ్చినటువంటి ఆ ఫీలింగు రాష్ట్ర వ్యాప్తంగా కనుక ఉన్నట్టయితే మీకు టీడీపీ గెలిస్తే ఒకటి బీజేపీది 1.5% ఓటు ఫ్యాక్టర్ కనుక ఉన్నట్టయితే, రెండోది కాపులే గెలిపించినట్టు. ఓకే, కాపులే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులు ర్యాలీ అయితేనే టీడీపీ గెలవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఎలక్షన్స్ మీకు అక్కడ చాలా భిన్నంగా ఉన్నట్టు. ఆంధ్రప్రదేశ్లో కుల సమీకరణాలు అనేటువంటిది, సామాజిక సమీకరణలు అనేటువంటిది కీలకం. అవును, తెలంగాణతో పోలిస్తే చాలా రేటింగ్ ఉండే అందులో. ఇక్కడ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ 2009లో తెలంగాణలో 2 సీట్లు గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో 16 సీట్లు గెలిచింది. 18% ఓటింగ్. 2 సీట్లలో కూడా ఇద్దరు కూడా కాపులు కాదు, ఒకటి రెడ్డి, ఒక ఆయన పద్మశాలి. అంటే తెలంగాణలో ఆ రకమైనటువంటి కుల భావన లేదు రాజకీయాల్లో. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 16 సీట్లు గెలిచారు, కాపులు ఎక్కువ పర్సెంట్ అటు ర్యాలీ అయ్యారు. ప్రజారాజ్యం ఉన్న దగ్గర, కాపులు ఉన్న దగ్గర మన ఓటు మనం వేసుకోవాలి అనేటువంటిది ఉంది. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా అక్కడ ఎక్కువ కనబడుతుంది. ఇంకోటి మనం ప్యాకెట్ వైజ్గా తీసుకుంటే కూడా ఈస్ట్ వెస్ట్, ఇప్పుడు ప్యాకెట్ వైజ్గా తీసుకుంటే మీకు టీడీపీ జనసేన కూటమి ఈస్ట్ వెస్ట్ లోపల ఎక్కువ గెలవడానికి ఆస్కారం ఉంటుంది. ఈస్ట్ గోదావరి 19 సీట్ల ఎక్కువ సీట్లు, 10కి పైన టీడీపీకి అనుకూలత ఉంది అనేటువంటిది సర్వేలలో వచ్చింది. వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి 15 సీట్లలో కూడా టీడీపీకి 10 సీట్ల వరకు రావచ్చు అనేటువంటిది వచ్చింది. 2 గోదావరి అంటే మీకు అక్కడ ఉన్నటువంటి 34 సీట్లలో 20కి పైన సీట్లు, 25 సీట్ల వరకు కనుక మీకు టీడీపీకి అనుకూలత ఉన్నట్టయితే మీకు రిమైనింగ్ కావాల్సిందంతా కూడా ఇంకొక 50 సీట్లే. మీకు 34 సీట్లు పోతే ఇంకా 120 సీట్లలో ఇంకా 135 సీట్లు ఉంటాయి. 140 సీట్లు, 175లో 140 సీట్లు ఉంటాయి. 140 సీట్లలో అక్కడ 25 సీట్లు వచ్చిన తర్వాత ఇక్కడ 60 సీట్లు కనుక వచ్చినట్టయితే గవర్నమెంట్ అయిపోతుంది. సో ఆ మేరకు ఇక్కడ 140లో 50% వేసుకున్నా కూడా బీజేపీకి 70, అక్కడ 25, 95 సీట్లు రావడానికి 88 మ్యాజిక్ ఫిగర్ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సినటువంటిది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ తూర్పేటో తీర్పు అనేటువంటిది బాగా ఉన్నటువంటిది. సో గోదావరి జిల్లాలు 2 కనుక పవన్ కళ్యాణ్ కాపు ఫ్యాక్టర్ టీడీపీకి ర్యాలీ అయినట్టయితే, రాజులు కూడా అక్కడ బీజేపీ వైపే ఉన్నారు. ఒకటి రఘురామకృష్ణరాజు అండ్ అశోక్ గజపతి రాజు, ఇద్దరు రాజులను వైసీపీ ప్రభుత్వం అవమానించింది అనేటువంటిది ఒకటి ప్రజల్లో ఉంది. ఇవి వర్కౌట్ అయితే మాత్రం గోదావరి జిల్లాలో స్వీప్ అయితే, టీడీపీకి స్వీప్ అయితే, అక్కడ 25 సీట్లు, 34లో 25 సీట్లు కనుక అక్కడ తెచ్చుకున్నట్టయితే ఇక్కడ 70 సీట్లు రిమైనింగ్ 140 సీట్లలో 50% ఈజీగా వస్తాయి. సో వచ్చినట్టయితే టీడీపీ అధికారం రావడానికి ఇప్పుడు చూస్తున్నటువంటి గోదావరి జిల్లాలో కొంత ఎక్కువ ప్రభావం చూపడానికి ఎక్కువ కాపుల అక్కడ ప్రాబల్యం ఎక్కువ, వాళ్ళ ఓట్లు ఎక్కువ, రాజకీయంగా వాళ్ళ ప్రాబల్యం ఎక్కువ. మీకు విజయనగరము తర్వాత విశాఖలో కూడా తూర్పు కాపులు ఉన్నారు. గుంటూరు, కృష్ణ, ఇక్కడ కూడా మీకు
తర్వాత రాయలసీమకు వస్తే బలిజలు ఉన్నారు. సో ఈ సెక్షన్స్ అన్నీ కనుక మీకు టీడీపీ వెనుక ర్యాలీ అయినట్టయితే టీడీపీ గెలవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సామాజిక సమీకరణాలు కుల సమీకరణాలే అక్కడ టీడీపీని గెలిపిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, కానీ టీడీపీకి సంబంధించినటువంటిది బీజేపీ రావడం వల్ల ఒక మైనస్ కూడా అయింది. బీజేపీ వచ్చినందుకు గాను వాళ్ళకి ఏమైందంటే ఈ ముస్లింలు క్రిస్టియన్లు ఏవైతే టీడీపీకి రావాల్సినటువంటి ఓటింగు పూర్తిగా జగన్కు ఎక్కువ ర్యాలీ అవ్వడం కూడా టీడీపీకి ఒక మైనస్ అనేటువంటిది కూడా ఒకటి నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఏంటంటే అది టీడీపీ వర్గాలు చేస్తున్నటువంటి ప్రచారం అది. అయితే కాంగ్రెస్కు ఇవి న్యాచురల్గానే ఎప్పుడైతే టీడీపీ 99లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నది, 2004లో బీజేపీతో పెట్టుకున్నది, 2009లో ఒకసారి బీజేపీతో లేదు, అప్పుడు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు. ఓకే, 2009లో. కానీ జనం నమ్మలేదు, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నా కూడా కాలే. మళ్ళీ 2014లో మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. 2019లో అసలు ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. కమ్యూనిస్టులు చంద్రబాబు నాయుడు హయాంలో ఒంటరిగా ఎప్పుడు గెలవలేదు. అయితే ఈ విన్యాసాలు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ చంద్రబాబును నమ్మలే. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఆ సెక్షన్స్ తోటి కనుక మంచిగా ఉన్నట్టయితే వాళ్ళకి పడతాయి. కానీ బై అండ్ లార్జ్ ఈ సెక్షన్స్ కూడా టీడీపీ వెనుక ర్యాలీ కాలేదు, కాంగ్రెస్ వెనుక ర్యాలీ అయినాయి. కాంగ్రెస్ పతనం అయిపోయిన తర్వాత ఆ ఓటంతా వైసీపీకి పోయింది కాబట్టి వైసీపీ వెనుకనే ర్యాలీ అయినాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ ఓట్లు పోతున్నాయి అనేటువంటి ప్రచారం అనేటువంటిది అది బీజేపీని బదనం చేసే విధంగా టీడీపీ ఓడిపోతే వాళ్ళ మీద చేయాలనేటువంటి టీడీపీ శిబిరం చేసినటువంటి ఆర్గ్యుమెంట్ అనేటువంటిదే నా అంచనా తప్పించి అది ఎప్పుడు ఓటానికి ఒక సాకు వెతుక్కోవడం కోసం, అంతేగాని అది ఎప్పుడు కూడా ఆ సెక్షన్స్ కాంగ్రెస్ వెనుక ర్యాలీ అయినట్టుగా ఒకప్పుడు ఉండే ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఉండే, అందులో డౌట్ లేదు. కానీ ఎప్పుడైతే బీజేపీతో 1999, 2004, మళ్ళీ 2014, మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకుంటున్న తర్వాత ఇక చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇంతే అనేటువంటిది ఒక అంచనాకు వచ్చేసారు. ఆ సెక్షన్స్ అన్ని వచ్చేసినాయి కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళు ఆడ ముస్లిం రిజర్వేషన్లు రద్దు అనే అంశం వచ్చినప్పుడు అక్కడ టీడీపీ నుంచి కానీ వాటి నుంచి కానీ ఏమీ లేదు. సో ఆ సెక్షన్స్ ఏవి ర్యాలీ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అదంతా కూడా అది ఒక గ్రౌండ్, ఒకవేళ ఓడిపోతే అనే దానికోసమే ఆర్గ్యుమెంటు, దానికోసమే ఆ శిబిరాలన్నీ కూడా లేనట్టయితే అటువంటిప్పుడు పొత్తు ఎందుకు పెట్టుకోవాలి? అంత నష్టం జరుగుతున్నప్పుడు నిజమే, అది వాస్తవమే. కనుక చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు అపర చాణక్యుడు అనుకున్నప్పుడు ఎందుకు నష్టం తెచ్చుకుంటాడు? ఆ ఓట్లు వస్తాయి అనుకున్నప్పుడు, వాటి వల్ల గెలుస్తాం అనుకున్నప్పుడు ఎవరైనా గెలవడం ముఖ్యమా? ఆ ఓట్లు కావాలి గెలవాలనుకున్నప్పుడు ఎందుకు వదులుకుంటాడు? బీజేపీతో పొత్తు పెట్టుకొని ఓడిపోతారు ఎవరైనా? ఓడిపోవడానికి పోతే నువ్వు ఒంటరిగా గెలుద్దాం అనుకున్నప్పుడు మరి అయిపోయాయి. ఇదొక్కటి వీళ్ళెవరు పీటీఎస్ గ్రూప్ వాళ్ళు, పబ్లిక్ పల్స్ వాళ్ళు, వీళ్ళు కూటమికి ఇచ్చారు. ఆరా అనేటువంటిది కొంత ఎక్కువ చర్చ జరిగేటువంటి సంస్థ కాబట్టి ఆరాకు సంబంధించినటువంటి ఒక సర్వేది ఒకసారి చూసి ఈ ఆంధ్రాది క్లోజ్ చేసి వైసీపీకి ఇచ్చారు. అచ్చా, 95 to 105 వైసీపీకి ఇచ్చారు, 94 to 104 వాళ్ళు ఇచ్చారు. టీడీపీకి 71 to 85. అంటే చాలా ఎవరికైనా మార్జిన్ అయితే మీరు చెప్పినట్టుగా ఇక్కడ 2%, 47, నాట్ ఈవెన్ 2%. 2% అనుకోండి. ఇక్కడ నారో మార్జినే. మీరు ఇక్కడ ఒక 10 సీట్లు కనుక ఈ 94 ఉన్నాయి, 84 అయితే, ఈ 81 ఉన్నాయి, 91 అయితే, 10 సీట్లు కనుక ఇటు అయితే గవర్నమెంట్ మాకు అంటే ఈ 2% ఓట్లతోటి మీరన్న మహిళలు కనుక నిజంగా వైసీపీ కొట్టేస్తే వైసీపీ గెలుస్తుంది. లేదు మహిళలు కూడా ఇంట్లో మగవాళ్ళు చెప్పినట్టుగా అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి వాళ్ళను వాళ్ళ ఇంప్రెషన్ ఉంటే కనుక మహిళలు అటువైపు తిరిగేటువంటి అవకాశం ఉంది. మీరు చెప్పింది ఇక్కడ వచ్చేసింది, మేల్ 45 ఉంటే ఫీమేల్ 54% వైసీపీ కొట్టేస్తారు. ఇక్కడ 6% తేడా వచ్చింది. 6-8% ఎక్కువ తేడా వచ్చింది. మహిళలు 12%, 42, 54, 12%. ఇక్కడ పురుషులు 45 అంటే 51 వచ్చింది. 6% ఇటు మొగ్గు చూస్తే 12% మహిళలు వేశారు. అదే ఇది
మహిళల్లో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఇంకొక కీలకమైన అంశం ఏంటి అంటే ఈ సర్వేల లోపల ఉండేటువంటి అంటే ఫీల్డ్ మీద మాకు ఎదురైనటువంటి ప్రాబ్లమ్స్ ప్రొజెక్షన్స్ ఎట్లా చేయాలనే దగ్గర మీరు ఒక 100 మందిని శాంపిల్స్ తీసుకున్నట్టయితే ప్రజల అభిప్రాయాలు ఓటర్ల అభిప్రాయాలు తీసుకున్నట్టయితే అందులో 35 మహిళలు ఉంటారు, 65 జెంట్స్ ఉంటారు. కొంత పురుషులు 60 ఉంటే 40% మహిళలు ఉంటారు. అవును. ఈ 40% మహిళలను మీరు తీసుకున్నప్పుడు అందులో 25% వైసీపీకి, 15% టీడీపీకి వచ్చింది. మిగిలిన 60%లో 35, 25 టీడీపీకి 35, వైసీపీకి 25 చూపిస్తారు. ఈ ప్రొజెక్షన్స్ ఎట్లా ఉంటాయి? ఇక్కడ 35 అయినాయి ఒకేసారి, అంటే 20% ఎర్రర్ ఒకేసారి వచ్చేస్తుంది. మరి ఇప్పుడు మీరు ఈ ఇక్కడనే సర్వే లోపల ఏంటంటే ఈ ప్రొజెక్షన్స్ మహిళలది 100% ప్రొజెక్షన్స్, పురుషులది 50-50 ఎగ్జాక్ట్గా తీసుకుని ఉంటే ఎర్రర్ తక్కువ ఉంటుంది. అట్లా కాకుండా తీసుకోవడం వల్ల, తీసుకొని ఓవరాల్గా మీరు క్యాలిక్యులేషన్స్ చేయడం వల్ల ఈ ఎర్రర్ ఉంటుంది. క్యూములేటివ్లో తక్కువ వచ్చేస్తుంది. తక్కువ వస్తుంది. కానీ మహిళల పర్సెంటేజ్ తీసుకున్న దాంట్లో 10% ఎర్రర్ ఖచ్చితంగా రేపు రిజల్ట్ చూసిన తర్వాత అవును అది చాలా వేస్తారంటారా? నిజంగా ఇంట్లో మొగోళ్ళు చెప్పింది కాకుండా అందులో డౌటే లేదు, వేస్తారా? మనకి అన్ని నిరూపణ అవుతూనే ఉన్నాయి కదా. ఒకవేళ అటువంటి స్టాటిస్టిక్స్ లేకపోతే, అనుభవాలు లేకపోయినట్టయితే పార్టీలు ఏవి కూడా మహిళలకు ప్రత్యేకమైన పథకాలు పెట్టవు. రైట్, ఓకే, ఇది పాయింట్. ఎందుకు పెడుతున్నారు? మహిళలు సొంతంగా వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటారు, ఇంట్లో ఇన్ఫ్లుయెన్స్ ను పట్టించుకోరు. అట్లీస్ట్ ఒక 20-30% మహిళలు అంటే తిరిగినా మొత్తం మారిపోతుంది. మీకు ఓటింగ్ కూడా మహిళలు ఒకసారి, కొన్ని ఊళ్ళల్లో మహిళలు ఒకసారి ఓటింగ్ పోతారు, పురుషులు ఒకసారి ఓటింగ్ పోతారు. అవును. వాళ్ళు కలిసిపోవడం అని అంటే ఫ్యామిలీలు, మిడిల్ క్లాసులు ఇవి కలిసి ఓటేస్తారేమో. అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కలిసిపోయి ఫ్యామిలీ పరంగా ఓటేస్తారేమో. కానీ కింది సెక్షన్స్ లోపల లేడీస్ ఒకసారి పోతారు, జెంట్స్ ఒకసారి పోతారు, కలిసి ఆ ఓటింగ్ పోయేంత సేపట్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ బాగా జరుగుతుంది. వీళ్ళ పొలిటికల్ ఒపీనియన్స్ వేరుగా ఉంటాయి, వాళ్ళ పొలిటికల్ ఒపీనియన్స్ వేరుగా ఉంటాయి. అందుకనే ఈ ఎర్రర్స్ ఉంటాయి. మనకు ఉత్తరాంధ్ర సెగ్మెంట్లో మీకు ఉత్తరాంధ్ర అరకు పార్లమెంట్ సీటు పూర్తిగా ట్రైబల్ సీటు. ట్రైబల్ ఎస్సీ ఎస్టీ లోపల వైసీపీకి మొదటి నుంచి పట్టుంది. సో అవి వాటిని అంత ఈజీ కాదు టీడీపీ గెలవడం అనేటువంటి. రాష్ట్ర ప్రభుత్వం వదిలేస్తే ఎంపీలకు వచ్చేసరికి కొంత బీజేపీ టీడీపీతో కలవడం వల్ల కొంతైనా లాభం ఉంటుంది. ఒక 3-4 సీట్లలో క్రాస్ ఓటింగ్ అవకాశం ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఉత్తరాంధ్రలో వైసీపీ ఎక్కువ సీట్లు గెలిచినప్పటికీ కూడా శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు గెలిచాడు. అవును. సో ఇటువంటివి ఉన్నాయి చాలా సందర్భాల్లో. మనకు తెలంగాణలో కూడా మీకు 2009లో మదియాస్కి 2009లో మదియాస్కి నిజామాబాద్లో గెలిచాడు. ఒకే ఒక సీటు గెలిచింది కాంగ్రెస్. సుదర్శన్ రెడ్డి ఒక్కడే గెలిచాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా. కానీ ఎంపీకి వచ్చేసరికి మదియాస్కి గెలిచాడు. జగిత్యాలలో ఎల్రమ్మనకు మీకు అదే 2009లో పెద్దపల్లి వివేక్ గెలిచాడు. ఒకే ఒక్కటి సీటు శ్రీధర్ బాబు గెలిచాడు. ఎమ్మెల్యే మంత్రి ఒకటే గెలిచింది. అంటే ఒక్క సీటు గెలిచినప్పటికి కూడా ఎంపీ పార్లమెంట్ 6 సీట్లు ఓడిపోయినప్పుడు కూడా పార్లమెంట్ గెలిచినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఎంపీ ఎమ్మెల్యే కలిసి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అటువంటి కలిసి వచ్చాయి కనుక క్రాస్ ఓటింగ్ అవకాశం ఉంటుంది. పోయినసారి శ్రీకాకుళం రామ్మోహన్ రెడ్డి గెలిచినట్టుగానే ఈ రాష్ట్ర వ్యాప్తం కూడా కొంత అవకాశం ఉంటుంది. అక్కడ పెరగవచ్చు. టవరింగ్ పర్సనాలిటీ కనుక ఉన్నట్టయితే ఇప్పుడు రాజమండ్రి ఉంది, పురంధరేశ్వరి కేంద్ర మాజీ మంత్రి, సో కొంత అనుకూలత ఉంటే ఉండొచ్చు. ప్లస్ నర్సాపురంలో కొంత వాళ్ళకి సాంప్రదాయ ఓటింగ్ ఉంది. అదొకటి బెనిఫిట్ అవ్వచ్చు. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో నర్సాపురం సీటు పక్క బీజేపీ. అది క్లారిటీ ఉంది. చాలా వరకు ఉన్నటువంటి అన్ని సర్వేలలో కూడా అది ఆ సీటు బీజేపీ సీటు అనేటువంటి ఉంది. అక్కడ ఒక రాజు గెలుస్తాడు అక్కడ. అంతే. ఆడ బీజేపీ క్యాండిడేట్, వైసీపీ క్యాండిడేట్ ఇద్దరు కూడా అంత పెద్ద పాపులర్ కాదు. సో అది పెద్ద వాళ్ళ ఇమేజ్ పరంగా రెండు పార్టీలు సమానమైనటువంటి దాంట్లో ఉన్నాయి కనుక దాంట్లో ఎందుకు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పొత్తు వల్ల కొంత ఖాతా తెరవగలుగుతుంది. 1-2 స్థానాలైనా ఖచ్చితంగా వస్తాయి. ఇంకోటి
బీజేపీ వల్లనే ముస్లిం క్రిస్టియన్లు కూడా టీడీపీకి పోతాం అనేటువంటి వాదన లోపల పసలేదు అంట నేను. అవును. అసలు టీడీపీకి ఆ సెక్షన్స్ మరి పోయినసారి పడ్డాయా? అవును. పోయినసారి పొత్తు లేదు కదా. లేదు. మరి పోయినసారి 23 కింద పడిపోయింది. 23 కింద పడిపోయింది. ఎందుకు పడిపోయింది? ఓట్లు పడితే 2014లో నారో మార్జిన్లే గెలిచాడు కదా. అవును. నారో మార్జిన్ 67 సీట్లు వచ్చినాయి వైసీపీకి. అవును. తక్కువేం కాదు, పోటాపోటీకి వచ్చినట్టు లెక్క. మీకు ఈ 108 కదా అంతే. మరి స్ట్రాంగ్ మీకు తేడా ముస్లిం అంటే అప్పుడు కూడా ముస్లింల క్రిస్టియన్ల పైన బీజేపీ ఫ్యాక్టర్ జనసేన ఫ్యాక్టరే కలిసి వచ్చింది. ఆ రోజు కూడా కాపులు మీరు చెప్పిన దాని ప్రకారం కాపులు బీజేపీ రెండు కలిసి వచ్చినాయి. ఈసారి కూడా కాపులు బీజేపీ, అంటే కాపులు బీజేపీ అనేటువంటిది టీడీపీని గెలిపిస్తాయి. లాస్ట్ టైం కూడా ఏమైందంటే జనసేన బీఎస్పీ లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేన గెలవదు ఉన్న పరిస్థితిలో గెలవదు కదా. ఇప్పుడు ఓటర్ అనేవాడు ఎవరైనా కూడా గెలిచే గుర్రమైనే పందెం కాస్తారు. అవును. ఓడిపోతుందో అనుకున్నప్పుడు ఎవరు ఓటు అయ్యరు. అవును. సొంత సామాజిక వర్గమైనా సరే అవి ఎందుకు ఓటు వేస్ట్ అవుతుంది, మనోడే కానీ గెలవడు కదా, మిగతా ప్రజలందరూ లేరు కదా అనేటువంటి. సో ఆ అనుభవాలతోటి ఈసారి ఎలాగైనా గెలిపించుకోవాలి అనేటువంటిది ఉంది. సో పవన్ కళ్యాణ్ కూడా పట్టుబట్టి టీడీపీతో పొత్తు పెట్టుకున్నది ఎలాగైనా గెలవాలి, కనీసం అసెంబ్లీలో మన ఉనికి ఉండాలి అనేటువంటి దాంతో 21 సీట్లు ఇచ్చినా సరే అని ఇది చేసుకున్నారు. కాబట్టి కాపుల లోపల అరే ఈ 21 సీట్లతో రాజ్యాధికారం ఏ విధంగా వస్తుంది అనేటువంటిది వచ్చినప్పటికీ కూడా ఉన్న వాళ్ళైనా గెలిపించుకోకపోతే, అందులో టీడీపీ పొత్తుంది, ఉన్న వాళ్ళైనా గెలిపించుకోకపోతే ఇంకెప్పటికీ అవకాశం ఉంటుంది. ముందు మనం గెలుచుకొని తర్వాత మన ఓటు మనం వేసుకోవడం బలోపేతమైదాము అనేటువంటిది, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అనేటువంటి ఒక ఫీలింగు కాపుల లోపల వచ్చింది కనుకనే ఈ రకమైనటువంటి టీడీపీకి అనుకూలంగా కొంత ఉంది. అయితే ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది అక్కడ. రియలైజేషన్ ఇన్ కాపూస్ అనేటువంటిది ఏంటి అంటే, మన ఓట్లు మనవి సీట్లు వాళ్ళవా, ఓట్లు మనవి సీట్లు వాళ్ళవా అనేటువంటి చర్చ కూడా అక్కడ వచ్చింది. అంటే టీడీపీవా సీట్లు టీడీపీవి, ఓట్లు మనవా, మనకేమో 21 సీట్లే ఇచ్చారు, మనకి అసలు ప్రాధాన్యత లేదు, మనల్ని ఇచ్చేశారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిని చేస్తారా, ఏం చేస్తారా అనేటువంటిది జనరల్గా పొత్తు పెట్టుకున్నప్పుడు కొంత ఉంటుంది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అనేటువంటి ప్రమోషన్ అనేటువంటి ప్రొజెక్షన్ ఉన్నప్పుడు కనీసం ఉప ముఖ్యమంత్రి అనేటువంటిదైనా ఒక చర్చకు రావాల్సి ఉంది. అసలు అటువంటి స్కోప్ ఇవ్వలేదు టీడీపీ అక్కడ. సో అంటే కేవలం జనసేన ఉన్న దగ్గర మాత్రం వాళ్ళకి ఓట్లు వేసుకొని టీడీపీ చోట వేయకపోవచ్చు. అటువంటి కనుక ప్రమాదం కనుక ఉన్నట్టయితే టీడీపీ గెలవదు. అది కూడా క్రాస్ ఓటింగ్ అవకాశం ఉంటుంది. మీకు ఆంధ్రప్రదేశ్లో ఒక పాయింట్ మనం మాట్లాడుకున్నాము, బీజేపీకి ఉన్నటువంటి 1% ఈసారి పెరిగింది అనుకుంటే 1.5%. రెండవది కాపులు జనసేన. జనసేన సీట్లు గెలుస్తుంది ఎన్నో, సరే అక్కడ ఉన్నటువంటి బలమైన అభ్యర్థులు కనుక ఉన్నట్టయితే గెలుస్తుంది. కానీ కాపు ఓట్లు కనుక వీటన్నిటికి అతీతంగా ఈసారి టీడీపీకి పడితేనే గెలుస్తుంది. కాపుల లోపల కొంత రియలైజేషన్ వచ్చి ఓట్లు మనవి సీట్లు టీడీపీవా, మన కాపు ఇక్కడ వైసీపీ నుంచి నిలబడ్డాడు వేసుకుందాం, గుడివాడ అమర్నాథ్ నిలబడ్డాడు ఇక్కడ వేసుకుందాం, ఇంకో దగ్గర బొత్స సత్యనారాయణ బొత్స ఝాన్సీ ఉన్నారు వేసుకుందాం అనేటువంటి ఫీలింగ్ కనుక వచ్చినట్టయితే అటువంటి ఫీలింగ్ కనుక కాపులు కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అక్కడ. ఇక ఆంధ్రాది అయిపోయింది, ఇంకా జిల్లాల వారిగా చెప్పాల్సింది ఏం లేదు, దాదాపుగా ఓవరాల్గా అదే ఉంది. మీకు జిల్లాల వారీగా కూడా రాయలసీమ అండ్ గ్రేటర్ రాయలసీమ బాగా పట్టున్నది వైసీపీకి. అవును, మొదటి నుంచి కూడా వాళ్ళకి బాగా పట్టున్నది వైసీపీకి, ఆ పట్టేమి చెదిరిపోలే. ఓకే. గ్రేటర్ రాయలసీమ నెల్లూరు ప్రకాశం కూడా తీసుకున్నట్టయితే 1-2 సీట్లు టీడీపీ గెలుస్తుందేమో, కానీ ఈ 2 జిల్లాల్లో కూడా వైసీపీదే పై చెయ్యి. ఓకే. నెల్లూరు పార్లమెంటు సీట్ దగ్గరకు వచ్చేసరికి సర్వశక్తులు వడ్డీ వైసీపీలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని లాక్కోవడం వల్ల కొంత పోటాపోటీ కనుక ఇవ్వగలిగారు. కానీ అయినప్పటికీ కూడా అక్కడ వైసీపీది పైచేయిగా కనపడుతుంది. సో ఇక దక్షిణాంధ్రాకు వస్తే కృష్ణా గుంటూరు జిల్లాల్లో పట ఇక్కడ కొంత ఎడ్జు టీడీపీకే ఉంది, కానీ గోదావరి జిల్లాలో ఉన్నంత ఎడ్జు ఇక్కడ లేదు. అక్కడ 70% ఉంటే 50% మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ 60% టీడీపీ ఉంటే 40% ఉంటుంది. మీకు ఉత్తరాంధ్రలో వైజాగ్ అర్బన్ సీటు అయితే వైజాగ్లో ఉన్నటువంటి ఇష్యూ చెప్తే వైజాగ్ బాగా పోల్ పర్సంటేజ్ తగ్గినటువంటిది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో అత్యంత తక్కువ పోల్ పర్సంటేజ్ అయినటువంటిది వైజాగ్. అక్కడ కూడా కొంత రాజధాని వస్తుంది అనేటువంటి ఫీలింగ్ కొంత ప్రజల్లో ఉంది.
మనకు అభివృద్ధి జరుగుతుంది అనేటువంటిది. సో గతంలో కనుక కంపేర్ చేసినట్టయితే ఈసారి వైసీపీకి కూడా ఆడ ఉంటుంది అనేటువంటిది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 50-50 ఉంటుంది, కానీ ఇంకా 60-40 వైసీపీకి 60 టీడీపీకి 40 ఉండొచ్చు, కానీ గోదావరి జిల్లాలో ఉన్నంత ప్రభావం అయితే అక్కడ ఉండదు అనేటువంటిది ఉంది. ఈ కారణాల రీత్యా వైసీపీకి అనుకూలమైనటువంటి అవకాశం. ఆంధ్ర వదిలేస్తే ఇంకా తెలంగాణలో ఉన్నాయి 17 లోక్సభ స్థానాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఆరా మస్తాను ఏమిచ్చిండు, కాంగ్రెస్ 7-8, బీజేపీ 8, బీఆర్ఎస్ 0, అదర్స్ 1, ఎంఐఎం 1 వాళ్ళది ఇచ్చారు. వాళ్ళ ఓట్ పర్సెంట్ వాళ్ళకు ఉంది. బీఆర్ఎస్ ఓట్ పర్సెంటేజ్ చూడండి, సీట్లు పక్కన పెడదాము, మొన్న వచ్చినటువంటి ఓట్లు వీళ్ళు సమానంగా వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో 1-2% తేడాతోటి దాదాపుగా సమానంగా ఉన్నట్టు లెక్క. ఇప్పుడు వీళ్ళిద్దరూ 1-2% తోటి సమానంగా ఉన్నారు. అంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేసరికి బీఆర్ఎస్ పాత్ర ఏమీ ఉండదు. వీళ్ళు ఎంపీలు పోయి చేసేది అనేది ఇక్కడనే ఓడించినటువంటి వాళ్ళు ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు బీజేపీకి అవకాశం ఇద్దామని ప్రజలు డిసైడ్ అయిపోయి బీఆర్ఎస్కి ఓటేసినటువంటి వాళ్ళంతా కూడా బీజేపీ మొగ్గు చూపారు. అది ఇప్పటికి కూడా బీజేపీకి 18, బీఆర్ఎస్కి 18% అంటే డిపాజిట్లు వస్తున్నట్టే లెక్క. అంటే డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి ఉందంటారా? కొన్ని చోట్ల డిపాజిట్ కోల్పోతుంది. వీళ్ళు కూడా 8 నుంచి 10 ఇచ్చారు, 6 నుంచి 8 ఇచ్చారు. అవును, వీళ్ళు ఒకటి 0-1 అనే ఒక అవకాశం ఉంటే మెదక్ అవకాశం ఉంటుంది. ఈ మెదక్లో అయితే అవకాశం లేదని చెప్తాను నేను క్లియర్గా. బీజేపీకి అవకాశం ఉంటే నేను కూడా అదే ఉంటే థర్డ్ ప్లేస్కి వెళ్ళింది. నిన్న నుంచి మనకున్న దాంట్లో థర్డ్ ప్లేస్కి వెళ్ళింది. ఏం అవకాశం ఉన్నా అక్కడ 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళంతా ఇంటాక్ట్గా ఉన్నారు, పోల్ మేనేజ్మెంట్ చేశారు అనేటువంటి అంశాల ఆధారంగా వీళ్ళు కూడా వెరీ కీన్ మెదక్. అదే ఇక్కడ ఏం అవకాశం ఉన్నా కూడా అది ఒకటే అవకాశం ఉంటుంది, ఇంకా వేరే అవకాశం లేవు. ఈవెన్ మీకు ఇక్కడ మల్కాజ్గిరి, చేవెళ్ళ, సికింద్రాబాద్, మహబూబ్ నగర్ ఈ 4 సీట్లు, తర్వాత జహీరాబాద్, ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ ఆ 4 సీట్లు, 8 సీట్లు మాత్రం బీజేపీ పక్కా గెలుస్తుంది. 9వ సీటు ఏమైనా అవకాశం ఉంటే మెదకు అవకాశం ఉంటుంది. 10వ సీటు ఏమైనా అవకాశం ఉంటే వరంగల్ ఉంటుంది. భువనగిరి కాదు. 11 అంటే అర్బన్ ఓట్లు లేవు ఇక్కడ. వరంగల్ అర్బన్ ఓట్లు, వరంగల్ ఈస్ట్ వెస్ట్ ఉంది కాబట్టి సగం అర్బనే, కాబట్టి అక్కడ ఎక్కువ అవకాశం ఉంటుంది. మెదక్ మన భువనగిరి లోపల ఓన్లీ ఇబ్రహీంపట్నం ఒక్కటే అర్బన్ సీటు. ఇబ్రహీంపట్నం కూడా కొంత రోజులు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం. ఇక టౌన్లో వస్తే భువనగిరి మున్సిపాలిటీ, ఆలేరు మున్సిపాలిటీ, జనగామ మున్సిపాలిటీ, ఇటువంటి మున్సిపాలిటీ ఉన్నాయి, అన్ని చిన్న చిన్నవి. అక్కడ బీజేపీకి ఓట్లు పడతాయి. అయితే అవన్నీ గెలిచేంత వరకు రాకపోవచ్చు. కానీ భువనగిరి, నల్గొండ, ఖమ్మము, మహబూబాద్ ఈ 4 వరంగల్, భువనగిరి రాకపోయినా బీజేపీకి 8 సీట్లు వచ్చే అవకాశం పక్క ఉంది. ఒకవేళ వస్తే బోనస్ మెదక్ నుంచి బోనస్. 9వ సీట్ వస్తే బోనస్ మెదకే. 9వ సీట్ వస్తే మెదక్. కాంగ్రెస్కు భువనగిరి, నల్గొండ జిల్లాలో 2, వరంగల్ జిల్లాలో 2, 4, ఖమ్మం 1, 5. ఈ 5తో పాటు 6వ సీటు పెద్దపల్లి, 7వ సీటు నాగర్ కర్నూలు. ఈ 7 సీట్లు మాత్రమే 100% గెలవడానికి అవకాశం, చెప్పడానికి గట్టిగా చెప్పడానికి అవకాశం. 7, 8, 15 పోతే 16వ సీటు మెదకు. అది ఒకవేళ ఎడ్జ్ ఉంటే బీఆర్ఎస్కి ఉండొచ్చు. కొన్ని అక్కడక్కడ 1 సీటు అనేది. హైదరాబాద్ సీట్ అయితే ఎంఐఎంది. మనం 16గా లెక్కేసుకోవాలి. అంతే, 16గా లెక్కేసుకుంటే బీజేపీ మీకు ప్రచారంలో అంత ఊపు కనపడ్డా ఎప్పుడు కనపడుతూనే ఉంటుంది. అది అభ్యర్థి ఎవరున్నప్పటికీ కూడా కొంత ఈసారి లేడీ లీడర్ కావడంతో కొంత ఓట్ల శాతం పెరగవచ్చు. ఒకవేళ గెలవాలంటే అక్కడ ముస్లిం మహిళలు కనుక బీజేపీకి ఓటేసినట్టయితే, ట్రిపుల్ తలాక్ ప్రభావం కనుక ఉన్నట్టయితే ఉత్తరప్రదేశ్లో వచ్చినట్టుగా అప్పుడు మాత్రమే గెలవడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే కష్టం. అది మనం అంత ఈజీగా చెప్పలేము. ఇది ఓవరాల్గా జాతీయ స్థాయికి వెళ్దాము. రిపబ్లిక్ టీవీ, మ్యాట్రిజ్, ఆజ్ తక్, ఏబీపీ ఓటరు, న్యూస్ 24, రిపబ్లిక్ మ్యాట్రిజ్ కలిపి అలయన్స్ ఎన్డీఏకి ఏమో 350 నుంచి 368, ఇండియా కూటమికి 118 నుంచి 133 ఇచ్చారు వీళ్ళు. ఇక ఇండియా న్యూస్, డి డైనమిక్స్ వాళ్ళు, జన్ కీ బాత్, పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్, రిపబ్లిక్ భారత్ మ్యాట్రిజ్, రిపబ్లిక్ టీవీ పీ మార్కు, టీవీ5 తెలుగు, వీళ్ళంతా కలిపి
371, 362, 365 ఓవరాల్గా 350 పైనే ఇచ్చారు. అన్ని 350 పైనే ఉన్నాయి. న్యాచురల్ సిట్టింగ్ సీట్లు బీజేపీకి ఉన్న సిట్టింగ్ సీట్లు 353 అవే ఇచ్చారు. ఓకే, సిట్టింగ్ సీట్లు రిస్క్ తీసుకోలేదు. రిస్క్ తీసుకుంటే పబ్లిక్ ఎట్లుంటే అట్లా వస్తుంది, పోల్స్ ఎట్లా వస్తే అట్లే, కానీ వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి ఏముంటుంది, వాళ్ళకి వచ్చినటువంటి ఇది ఉంటుంది అంతే. రిస్క్ తీసుకోకుండా ఎక్కడికక్కడ పోయింది ఇది ఆంధ్రప్రదేశ్. ఉండదు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో వాళ్ళకి వచ్చినటువంటి ప్రొజెక్షన్స్ వాళ్ళు చెప్తారు, అందులో రిస్క్ అనేటువంటిది ఏముంటుంది, అందులో ఏ వస్తుంది ఇవ్వడమే. అవును, ఇది పీక్యూ మార్క్ వాళ్ళు, పీ మార్క్ వాళ్ళు అలయన్స్కి 359, ఇండియా 154. సేమ్ అంతే. పోయినసారి ఎంతైతే అనుకున్నారో ఈసారి కూడా అంతే స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ టైమ్స్ నౌ వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో కూడా అదే నడుస్తుంది ఆల్మోస్ట్ ఆల్. మీకు అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ లోపల మనకు 2014లో కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లలోపే వస్తాయని ఎవ్వరూ అంచనా వేయలేదు, ఊహించలేదు కూడా కనీసం. 2019లో కూడా కాంగ్రెస్కి 50కి లోపు వస్తాయని ఎవరు ఊహించలేదు, బీజేపీకి 272 వస్తాయనేటువంటిది కూడా ఊహించలేదు. 250 హైయెస్ట్, 280 దాటింది. మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయిందని కూడా ఎవరు ఊహించలేదు. 1-2 సర్వేస్ ఏమని చెప్తే 290 స్థానాలు. 2019లో కూడా కాంగ్రెస్కు అన్ని సీట్లు వస్తాయని చెప్పేసి కూడా ఎవరు అంత తక్కువ సీట్లు వస్తాయని. అప్పుడు 52 సీట్లు వచ్చినాయి, 6 సీట్లు పెరిగినాయి, 8 సీట్లు పెరిగినాయి. ఆ ప్రొజెక్షన్స్ తప్పకనే ఉన్నాయి. అవును, ఎన్డీఏ కూడా 353 సీట్లు వస్తాయి అనేటువంటిది కూడా ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు. 1-2 సర్వే సంస్థలు లభించి ఎవరు ప్రెడిక్ట్ చేయలేకపోయారు. ఆ ప్రొజెక్షన్స్ అన్నీ కూడా 300 లోపే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా బీజేపీ 282 నుంచి 303 పెరిగింది రెండోసారి. 2019లో కూడా బీజేపీ ఇన్ని సీట్లు గెలుస్తుంది, 350 దాడుతుంది అనేటువంటిది ఎవరు అంచనా వేయలేదు. ఇప్పుడు కూడా వీళ్ళంతా కూడా పోయినసారి మాదిరిగానే ఈసారి కూడా బీజేపీ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేటువంటివి చేస్తున్నారు. సరే, ఎగ్జిట్ పోల్స్లో ఎర్రర్స్ అయితే మనం చూస్తున్నాం. 2014, 2019 ఇందులో కూడా ఎర్రర్స్ ఉంటాయి. ఎటువైపు ఉంటాయి ఆ ఎర్రర్స్ అనేటువంటిదే ఇంట్రెస్టింగ్. ఓకే, మీకు కొంత మీకు రాష్ట్రాల వారీగా తీసుకుందామంటే మీకు ఉత్తరప్రదేశ్ పోయినసారి మనకు 62 సీట్లు పోయినసారి ఉత్తరప్రదేశ్లో. పోయినసారి బీజేపీకి ఎక్కడ సీట్లు ఎన్ని వచ్చినాయి కూడా ఒకటి. పోయినసారి 62 సీట్లు వచ్చినాయి బీజేపీకి, అలయన్స్ ఇంకో 2 సీట్లు. ఈసారి 75 సీట్లు బీజేపీ అక్కడ పోటీ చేసింది. 5 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ, తర్వాత రాష్ట్రీయ లోక్దళ్, ఇంకా వేరే పార్టీకి 1 సీట్ ఇచ్చారు. చెప్పా కదా 62 సీట్లు వచ్చినాయి. 2019లో బీజేపీకి 62 సీట్లు వచ్చినాయి. అంటే అంత ముందుకు ఎక్కువ వచ్చినాయి, 73. ఈసారి తగ్గినాయి. ఇప్పుడు కూడా తగ్గుతాయి అనేటువంటిది ఒక అంచనా. ఎంత యూపీలో రామ మందిరం ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి హైయెస్ట్ వచ్చేది అక్కడనే కదా. కరెక్ట్. అయితే ఏంటంటే ఈసారి వీలైనంత వరకు వాళ్ళు 1-to-1 ఎలక్షన్ కోసమే. ఇక్కడ పోయినసారికి ఈసారికి ఉన్నటువంటి చాలా తేడా ఏంటి అంటే, పోయినసారి బీజేపీకి వ్యతిరేకంగా మిత్రపక్షాలన్నీ కలిసి, ప్రతిపక్షాలన్నీ కలిసి ఒకే అభ్యర్థిని నిలబెట్టేటువంటి ప్రయోగం చేయలేదు. ఈసారి ఇండి బ్లాక్ వీళ్ళంతా కూడా ఈసారి వీలైనంత వరకు బీజేపీకి ప్రత్యర్థిగా ఓట్లు చీలకుండా ఉండేట్టుగా చేశారు. సో గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా అది, రాజకీయ పరంగా. దాంతో ఓట్ల చీలిక ఉండదు. ఓట్ల చీలిక ఉండకపోయేసరికి కొంత న్యాచురల్గానే పోటాపోటీ అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు కొంత ఏమైనా బీజేపీకి అసంతృప్తిగా ఉన్న ఓటు కానీ 2 సార్లు వేసాం కదా, ఈసారి వీళ్ళు కూడా బలంగానే కనపడుతున్నారు కదా అనేటువంటిది వచ్చినప్పుడు ఇటువైపు టిల్ట్ అయ్యేటువంటిది ఉంటుంది. న్యూట్రల్ ఓటరు ప్రతిపక్షం వైపు టిల్ట్ అయినట్టయితే ఆ ప్రొజెక్షన్స్ మారిపోతాయి. ఆ ప్రమాదాలు ఉన్నాయి. అవి ఈ సర్వేలన్నా రిఫ్లెక్ట్ కాకపోవచ్చు. రెండో అంశం ఏంటి అంటే మేజర్గా మనం డిస్కస్ చేయాల్సింది ఒకటి యూపీలో పెరగడానికి ఆస్కారం ఉందా అంటే పెరగడానికి ఆస్కారం ఒకటి రామజన్మభూమి ఇష్యూ. అంతే, అదొకటే ఇష్యూ. రామజన్మభూమి పెరిగితే మాత్రం అది. ఒకవేళ బీఎస్పీ 80 సీట్లు వేరే పోటీ చేసింది. ఉంటారుగా. అయితే
అసెంబ్లీ ఎన్నికల లోపల తుడిచిపెట్టుకుపోయింది అవును కదా. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తుడిచిపెట్టుకుపోయింది. దాంతో ఆ పార్టీ ఇమేజ్ గ్రాఫ్ బాగా పడిపోయింది. వాళ్ళకి బాగా పట్టున్నటువంటి జాతస్లో కూడా షిఫ్ట్ అయిపోయారు. కొంత బీజేపీకి అనుకూలంగా, కొంత కాంగ్రెస్కు, కొంత సమాజ్వాదీ పార్టీకి అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల ప్రకారం కూడా వాళ్ళ ఓట్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు అది ఎక్కువ ఎటువైపు షిఫ్ట్ అవుతుంది అనేటువంటిదే ఇక్కడ ఇంట్రెస్టింగ్. ఒకవేళ అది టువర్డ్స్ బీజేపీ కనుక షిఫ్ట్ అయినట్లయితే బీజేపీకి సీట్లు పెరుగుతాయి, 70 పైన వస్తాయి. ఒకవేళ కాదు కాంగ్రెస్ వైపు కనుక షిఫ్ట్ అయినట్టయితే, అంటే ఇండి బ్లాక్ కనుక షిఫ్ట్ అయినట్టయితే సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ అక్కడ వాళ్ళు చేసినటువంటి ప్రయోగం ఏంటి అంటే సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్తో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఒక సీట్, ఉత్తరప్రదేశ్ మన బెంగాల్లో వాళ్ళు పొత్తు పెట్టుకోలేదు కానీ ఉత్తరప్రదేశ్లో ఒక సీట్ ఇచ్చారు. కొంత ముస్లింలకు అనుకూలంగా ఉంది మమతా బెనర్జీ అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్లో బీఎస్పీ లేదు కాబట్టి అని చెప్పేసి ఓట్లు చీలకుండా ఉండడం కోసం అవుట్ సైడ్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ అనేటువంటిది కూటమిలో ఉంది, బెంగాల్ వరకు మాత్రం లేరు. అట్లాగే వామపక్షాలు కేరళ వరకు ఇండి కూటమిలో లేరు, కానీ మిగతా అంతా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో లేదు, మిగతా అంతా ఉంది. సో ఎక్కడికక్కడికి వాళ్ళ అనుకూలతను బట్టి ఈ విమర్శలకు లెక్క చేయకుండా వాళ్ళు ఈ రకమైనటువంటి పొత్తులకు సిద్ధమైనరు. వాళ్ళ ఎజెండా అంతా కూడా బీజేపీని కట్టడి చేయమనేటువంటిది ఎజెండా. ఇది పొలిటికల్ ఎజెండా. ఇది కొంత రాజకీయాల్లో ఇది కొంతమేరకు ప్రభావం చూపిస్తుంది. దీన్ని పూర్తిగా మనం తోసిపుచ్చలేము. ఈ ఫ్యాక్టరు వెరీ క్రూషియల్ ఫ్యాక్టర్. మనకు 77లో జనతా ప్రయోగం కూడా ఇదే ఫ్యాక్టర్ మీద అధికారంలోకి వచ్చింది. ఓకే. సో అది అండర్ కరెంట్గా ఉంటుంది. సో ఆ ప్రభావం వల్ల ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కానీ గుజరాత్లో మనకు ముఖ్యంగా యూపీ 80 ఉన్నాయి, గుజరాత్లో పోయినసారి 26, రాజస్థాన్లో 20 కాదు 2014లో కూడా 26 సీట్లు. మొన్నటిసారి ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల బీజేపీ బాగా గెయిన్ అయింది. ఈసారి అలాంటి కలిసి పోటీ చేస్తున్నాయి. అక్కడ ఒక ట్రైబల్ పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ బీటీపీ అనేటువంటిది కూడా ఉంది, కొంత ప్రభావం ఉంటుంది. వాళ్ళు ఎటు చేస్తున్నారు మిగతా సీట్లల్లో అనేటువంటిది కూడా కొంత ఇంట్రెస్టింగ్ ఉంది. అక్కడ పటేల్స్ అంతా కూడా ఇప్పుడు అంతకు ముందుకు 2017 ఎలక్షన్స్ లోపల బీజేపీ నేరోలో గెలిచింది. పటేల్స్, హార్దిక్ పటేల్ అంటే పటేల్ అంతా కూడా ఇష్యూ వచ్చింది, వాళ్ళంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా చేశారు. దాంతో బీజేపీ చాలా టైట్ ఫైట్ను ఫేస్ చేసి నేరోలా అది మోడీ దేశంలో ఉన్నారు అనేటువంటిది, ఇది బీజేపీ అక్కడ ఉన్నటువంటి సంస్థాగత బలం వల్ల ఆడ గెలవగలిగింది. ఆ తర్వాత పటేల్ అందరినీ చాలా చాకచక్యంగా బీజేపీ తీసుకున్నారు. ముఖ్యమంత్రిని కూడా పటేల్ని చేశారు. కాబట్టి ఈసారి కూడా బైక్ 25-26కు వస్తే అనేటువంటిది అంచనా ఉంది. ఒకవేళ తగ్గినా కూడా 2-3 సీట్లకు మించి బీజేపీకి తగ్గవు. రాజస్థాన్ మనం ముఖ్యంగా చేసుకున్నాం 80 సీట్లు, ఇవి 25-26 తగ్గడానికి ఆస్కారం ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పెరగడానికి అయితే లేవు కదా, కాబట్టి 26 వస్తాయి, 2-3 తగ్గుతాయి. ఇక్కడ కూడా మధ్యప్రదేశ్లో కూడా అంతే. పోయినసారి ఒకటే నకుల్నాథ్ ఒకటే గెలిచాడు చింద్వారా నుంచి. ఆయన సీటు కమల్నాథ్ వాళ్ళ కొడుకు, ఆయన సీటు అది బాగా 28 రావంటారా? రాకపోవచ్చు. అంటే ఇక్కడ తగ్గినా ఒక 2 అనుకుందాం, ఇక్కడ 2, ప్రతిసారి ఇక్కడ 2, 5-6 తగ్గుతాయి. 5-6 తగ్గుతాయి. ప్లస్ మీకు బెంగాల్లో పెరుగుతాయి. మీకు హర్యానా కూడా తగ్గుతాయి. హర్యానాలో ఏమైందంటే హర్యానా ముఖ్యమంత్రిని మార్చారు. అక్కడ జననాయక జనతా పార్టీ అది దుష్యంత్ చౌతాలా ఆయన సెపరేట్గా పోటీ చేస్తున్నాడు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పార్టీ INLD వాళ్ళు సెపరేట్గా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. సో అక్కడ ముఖ్యమంత్రి మార్పు, అక్కడ కొంత సామాజిక సమీకరణాలు మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగానే సామాజిక సమీకరణలు హర్యానాలో ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి ఇదంతా కిసాన్ బెల్ట్, రైతులు ఎక్కువగా ఉండేటువంటి, జాట్లు ఎక్కువగా ఉండేటువంటిది పంజాబ్ ఒకటి, హర్యానా, ఈవెన్ ఉత్తరప్రదేశ్లో కూడా మీకు కొంత కిసాన్ ఉంది. సో ఈ రకమైనటువంటి దాంతో చరణ్ సింగ్కు భారతరత్న ఇవ్వడానికి ప్రధాన కారణం కూడా అదే. ఇవ్వడానికి కారణం అంతా కూడా కొంత అనుకూల ఓటును తీసుకోవాలనేటువంటి ఎత్తుగడలో భాగంగానే బీజేపీ చేసింది. ఈ రకమైనటువంటి వ్యతిరేకతని బీజేపీ ముందే అంచనా వేసింది అనేటువంటిది. సో ఇక్కడ విన్యాసాలు ఎక్కువైపోయాయి. బీహార్లో బీజేపీ మీద వ్యతిరేకత ఏమీ లేదు, కానీ నితీష్ మీద వ్యతిరేకత ఉన్నది. నితీష్ ఇన్ని విన్యాసాలు చేస్తున్నాడు అనేటువంటిది
జేడీయూకి తగ్గుతాయి. పోయినసారి మీకు ఇక్కడ జేడీయూ ఎక్కువ సీట్లు గెలిచింది, ఆయన కాంగ్రెస్ ఒక సీటు, ఆర్జేడీకి ఉన్న సీట్లు లేవు. అంటే ఈసారి జేడీయూ బాగా దెబ్బతింటుంది. జేడీ అసెంబ్లీలో కూడా సీట్లు తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అంటే నితీష్ మీద వ్యక్తిగతంగా లేదు, నితీష్ ముఖ్యమంత్రి సీటు కోసం ఎన్ని విన్యాసాలైనా చేస్తున్నాడు అనేటువంటిది ప్రజల్లోకి పోయింది. ఇంకొకటి అక్కడ కొంత తేజస్వి యాదవ్కు సానుభూతి వచ్చింది, లాలూ ప్రసాద్ కొడుకు కొంత సానుభూతి వచ్చింది. ఆయన మీద చేసిన ఆరోపణలు వీళ్ళు నిరూపించలేకపోయారు. తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ ఎస్టాబ్లిష్డ్, కానీ తేజస్వి యాదవ్ మీద అవి చేయలేకపోయారు. అది దాంతో బీజేపీ సీట్లు బీజేపీకే రావచ్చు, కానీ జేడీయూ నష్టపోతుంది. దానివల్ల ఎన్డీఏ నష్టపోతుంది, కానీ బీజేపీ నష్టం. మనం బీజేపీ మాట్లాడుకుంటాం. ఇంకోటి ఇది బెంగాల్లో పోయినసారి 18కి ఈసారి పెరుగుతాయి అనేది ఒక అంచనా, 42 ఈసారి పెరగడానికి కూడా ఆస్కారం ఉంది ఇక్కడ. అందుకనే కమ్యూనిస్టులు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నట్టయితే హిందూ ఫీలింగ్ వచ్చేస్తుంది, పోలరైజేషన్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలి అనేటువంటి ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్ మొత్తం 42 సీట్లకు పోటీ చేస్తుంది. అక్కడ కాంగ్రెసు మీకు బెంగాల్లో కాంగ్రెస్ 12 సీట్లు పోటీ చేస్తుంది, సిపిఎం 23 సీట్లకు పోటీ చేస్తుంది. ఆ కూటమి ఒక్క సీటు కూడా గెలవకపోవచ్చని అనుకుంటున్నాను. అక్కడ ఆ మేరకు బీజేపీకి లాభం జరుగుతుంది. కనీసం పోయినసారి 18 సీట్లు వస్తే ఈసారి ఒక 5-6 సీట్లు పెరుగుతాయి అనేటువంటిది ఒక అంచనా ఉంది. ఒరిస్సాలో కూడా ఈసారి పెరుగుతుంది. కొంత నవీన్ పట్నాయక్ అసెంబ్లీలు వేరు, బట్ పార్లమెంట్ పెరిగినా కూడా ఇక్కడ అంటే 3-4 పెరగవచ్చు, అంతకంటే 10 కంటే 2-3 సీట్ల కంటే ఎక్కువ పెరగడానికి ఒక 12 ఇక్కడ వేసుకోవచ్చు. ఇక్కడ ఒక 5-6 సీట్లు ప్లస్ వేసుకోవచ్చు. ప్లస్ ఈ మహారాష్ట్ర ఇది ఒక విచిత్రమైనటువంటిది, పెద్దది 48 స్థానాలు ఉన్నాయి. ఇది బీజేపీకి తగ్గుతాయి కానీ పెరగకపోవచ్చు. బీజేపీ చేసినటువంటి ప్రయోగము అక్కడ శివసేనను చీల్చడము, ఎన్సీపీని చీల్చడము, దాంతో అక్కడ ప్రత్యర్థుల మీద అవినీతి ఆరోపణలు ఉన్న ప్రత్యర్థులను తీసుకోవడం, చవాన్ లాంటి వాళ్ళను, దాంతో అదే బీజేపీ పార్టీ ఏంటి అనేటువంటిది కొంత ఇట్లెందుకు చేస్తున్నారు అనేటువంటిది కానీ మోడీ వేవ్లో అది కొట్టుకపోతుంది. బీజేపీకి వస్తాయి కానీ బీజేపీకి అయితే బీజేపీకి వస్తాయి కానీ చీలికలో ఉన్నటువంటి ఎన్సీపీకి ఏకనాథ్ షిండేకి రాకపోవచ్చు ఉంది. ఇక్కడ ఎట్లా ఒక 4 సీట్లు ప్లస్ అవుతున్నాయి. తెలంగాణలో 4, ఇక్కడ ఒక 2 ప్లస్ వేసుకోవచ్చు అట్లీస్ట్ బీజేపీకి. ఆంధ్రాలో ఒక 2, ఇక్కడ 25లో ఒక 3 సీట్లు తగ్గుతాయి అనేటువంటిది ఒక అంచనా. కర్ణాటకలో కూడా తగ్గుతాయి. కర్ణాటకలో సౌత్ బ్యాలెన్స్ అవుతుంది. సౌత్ ఏం తగ్గినా కూడా మీకు మీకు తమిళనాడులో ఒక 3-4 సీట్లు వస్తాయి, కేరళలో ఒక సీటు. తమిళనాడు చెప్పలేం, నెక్ టు నెక్ అది కనపడుతుంది కానీ గెలుపడం అనేటువంటిది అంతవరకు రీచ్ అవుతారా అనేటువంటిది మీకు క్యాంపెయిన్లో కనపడుతుంది. అది లాస్ట్ టైం కూడా కేరళలో బీజేపీ ఈసారి ఖాతా తెరుస్తుంది అనేటువంటి చర్చ బాగా జరిగింది, కానీ ఖాతా తెరవలేకపోయింది. ఇప్పుడు కేరళలో కూడా బీజేడీఎస్ తోటి పొత్తు 4 సీట్లు వాళ్ళు పోటీ చేశారు, బీజేపీ మిగిలిన 6 సీట్లు పోటీ చేశారు. కానీ అక్కడ లెఫ్ట్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంలో ఉంది. నెక్ టు నెక్ ఉన్న దగ్గర ఓట్లు చీలడం, ఓట్లు మూడో పార్టీ ట్రయాంగిల్ ఫైట్ ఉంటే ఆడ గెలవడానికి ఆస్కారం ఉంటుంది, కానీ నెక్ టు నెక్ ఫైట్లో అంత ఈజీ కాదు. ఇప్పుడు బెంగాల్లో ఎట్లయితే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ ఒక సీట్ గెలవాలి, అక్కడ ఏంటంటే లెఫ్ట్లో ఉండేటువంటి హిందుత్వవాదులు బీజేపీ వైపు వచ్చారు అనేటువంటిది ఒక వాదన. బీజేడీసే అదే ధర్మ సంఘే, అదే వాళ్ళతోటే ఉన్నటువంటి భారతీయ జనధర్మ సంఘం అదే అనుకున్నా. కానీ పోయినసారి ఒకవేళ ఆ ఫ్యాక్టర్ కనుక ఉన్నట్టు ఇక్కడ జరిగినా కర్ణాటకలో పోయిన ఒక 2-3 ఈ కేరళ తమిళనాడు కలిసి వస్తాయి, ఇక్కడ ఒక 2 వస్తాయి, ఆ తెలంగాణలో ఇంకొక 4 కలిసి వస్తాయి, ఇక్కడ ఒక 4 కలిసి వస్తాయి అట్లీస్ట్, ఇక్కడ ఒక 5. ఈ 10-15 స్థానాలు ఏవైతే ఇక్కడ 10 లాస్ అవుతాయో ఇక్కడ వచ్చేస్తాయి. అంటే పోయినసారి ఉన్నటువంటి 303 స్థానాల్లో ఇంచుమించుగా వచ్చేయడానికి అవకాశం కనబడుతుంది. 90% ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెప్తున్నాయి. ఎక్కడ కూడా వాళ్ళు బీజేపీకి సీట్లు తగ్గుతాయన్న ప్రొజెక్షన్ ఎక్కడ ఇవ్వలేదు, ఎన్డీఏ కూడా సీట్లు తగ్గుతాయన్న ప్రొజెక్షన్ ఎక్కడ ఇవ్వలేదు. సో మీకు ఇక్కడ గెలవకపోతే టీడీపీ ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుంది. అంటే ఎన్డీఏ ప్రకారంగా బాగానే ఉంటుంది, మిగిలిన ఇక్కడ లాస్ అయింది, ఇక్కడ గెయిన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎన్నికల పూట ఆప్కి బార్ 400 పార్ అని ఉన్నప్పటికీ కూడా
అంతవరకు రీచ్ కావడం 350 క్రాస్ కావడం అనేటువంటిది ఏ ఎగ్జిట్ పోల్ చెప్పట్లేదు. ఓకే, నా 350 లోపే ఉంటుంది ఎన్డీఏ కానీ దాటకపోవచ్చు అనేటువంటిది చాలా 300 స్థానాలు బీజేపీకి ఉంటాయి ఆటోమేటిక్గా ఉన్నటువంటిది. ఈ ఎన్నికలను ప్రభావితం చేసినటువంటిది ఏంటంటే మోడీ ఫ్యాక్టర్ ఒకటి, రామ జన్మభూమి ఒకటి బాగా ప్రభావితం చేసింది. వాటితో పాటుగా కొన్ని ఇప్పుడు ఇక్కడ బీజేపీ రూలింగ్ స్టేట్ల లోపల ఏమైందంటే కొంత రైతుల సమస్యలు, కొంత నిరుద్యోగ సమస్య, కొంత ద్రవ్యోల్బణం ధరల పెరుగుదల, ఈ అంశాలు కూడా అక్కడక్కడ పనిచేసినాయి. ఓకే, న్యాచురల్గా మిడిల్ క్లాస్ అనేది బీజేపీ ఓటు. ఆ మిడిల్ క్లాస్ కూడా కొన్ని సెక్షన్స్ లోపల, కొన్ని ప్యాకెట్ లోపల రైతులు కానీ తర్వాత ఈ అధిక ధరల విషయంలో, నిరుద్యోగ సమస్య విషయం లోపల కొంత బీజేపీ విషయం లోపల కొంత అసంతృప్తిగా ఉన్నట్టయితే అది ప్రభావితం చూపే అవకాశం ఉంది అనేటువంటిది. సరే, అది ఏ స్థాయిలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేంతగా ఉండకపోవచ్చు కానీ కొన్ని సీట్లు తగ్గుతాయి. ఓవరాల్ సరే సీట్లు తగ్గకపోయినా 272 సీట్లు బీజేపీకి అయితే ఖచ్చితంగా వస్తాయి. అంటే ఇది నేను ఏమంటున్నా అంటే 400 సీట్లు రాకపోవడానికి కారణం చెప్తున్నాను. అవును, అదే బీజేపీ కూడా తెలియగా 400 సీట్లు వస్తాయని కాదు, వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసము అది వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకోవాలి కాబట్టి టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఆ టార్గెట్ రీచ్ కాకపోవడానికి కారణాలు ఏంటి అనేటువంటిదే మిడిల్ క్లాస్. మీకు తెలంగాణలో కూడా ఇంకా ఫుడ్ స్టెప్ బాగలేదు, తమిళనాడులో ఫుడ్ స్టెప్ లేదు, ఆంధ్రాలో స్టెప్ లేదు, ఒరిస్సాలో కూడా ఫుడ్ స్టెప్ బీజేపీకి అంత లేకుండా 400 సీట్లు వస్తాయి అనుకోవడం కూడా అంత ఖచ్చితమైనటువంటి విషయం కాదు. సౌత్ కొంత కాన్సన్ట్రేట్ చేశారు కానీ తెలంగాణ వరకు గేరప్ అయింది. కానీ తమిళనాడు మీకు ప్రచారంలో ఊపు బాగానే ఉంది. అంటే ఈ రోజుకు ఉపయోగపడవచ్చు కానీ భవిష్యత్తుకు మంచి పునాది అయితే పడ్డది. ఈవెన్ కేరళ కూడా మంచి పునాదే పడ్డది. కేరళ కూడా కర్ణాటక ఎట్లా మంచిగా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. సో ఓవరాల్గా మనం దేశవ్యాప్తంగా బీజేపీకి 272 సీట్లు అయితే ఖచ్చితంగా రావడానికి అవకాశం, సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టంగా 100% అవకాశం ఉంది. తగ్గిన ఒకవేళ అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే అది కనపడుతుంది. షార్ట్ ఫాల్ ఉండకపోవచ్చు అనేటువంటిది. 303 సీట్లకు ఏం తగ్గినా 5-10 సీట్లే కానీ అంతకు మించి తగ్గకపోవచ్చు అనేటువంటిది. ఒక దగ్గర తగ్గితే ఇంకో దగ్గర పెరుగుతున్నాయి అనేటువంటిది మనకు క్లారిటీ ఉంది కాబట్టి అని చెప్పేసి ఓవరాల్గా అయితే బీజేపీ సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. భాగస్వామ్య పక్షాలది అదనపు బలం 350 వరకు రీచ్ కావడం, 350 మార్కును మాత్రం బీజేపీ దాటకపోవచ్చు. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న 400 రావు అనేటువంటిది అయితే అది క్లారిటీ. బీజేపీ కూడా ఒక ఎత్తుగడలో భాగంగానే 400 సీట్లు ఈసారి అనేటువంటి నినాదం ఇచ్చింది కానీ పాజిటివ్ వేవ్లో పోవడం కోసం ప్రయత్నం అంతే కానీ అది రావు అనే సంగతి వాళ్ళకు కూడా తెలుసున్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఈసారి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లోక్సభలో రావడం మాత్రం ఖాయం. ఓకే, ఈసారి 55 సీట్లు రావాలి. 55 సీట్లు కాంగ్రెస్ ఈసారి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా లోక్సభలో ప్రతిపక్ష హోదా అయితే కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అది కూడా కాంగ్రెస్ సంబరపడే విషయం అయితే కాదు. 2014 సంబరపడాల్సిందే. 2014లో రాలేదు, 2014 2 వరుస లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా పోయింది అన్నప్పుడు ఈసారి ప్రతిపక్ష హోదా వస్తున్నప్పుడు అది అచీవ్మెంటే. అధికారం రావడం అనేటువంటి ఇప్పుడు ఎట్లయితే బీజేపీ 400 సీట్లు రావాలనేటువంటిది ఎట్లయితే అనుకుందో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వస్తాం మేము అనేటువంటిది వాళ్ళకు కూడా తెలుసు. అది కూడా ఆ రకమైనటువంటిదే, కాడర్లో కూడా జోష్ నింపడానికి ఇచ్చినటువంటిదే. కానీ ఎక్కడ కూడా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది, ప్రభుత్వం ఎక్కడ ఎగ్జిట్ పోల్స్లో లేవు, పాపులర్ టాక్ లేదు, మీకు క్వాలిటేటివ్ అనాలిసిస్లో లేదు, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఎక్కడ కూడా అదైతే లేదు. ఓవరాల్గా ఇది మొత్తానికైతే దేశవ్యాప్తంగా నెహ్రూ తర్వాత సొంత బలంతో వరుసగా 3వసారి ప్రధాని అయ్యేటువంటి ఒక రికార్డు మాత్రం నరేంద్ర మోడీ సొంతం చేసుకుంటాడు. ఆ తర్వాత 17 సంవత్సరాలు పాలిస్తాడా లేదా పక్కన పెట్టేస్తే వరుసగా 3వసారి ప్రధాని కావడం, అది కూడా సొంత బలం తర్వాత రావడం, అది కూడా కాంగ్రెస్కి అప్పుడు ఉన్నటువంటి అనుకూలత కంటే ఇప్పుడు బీజేపీ అవన్నింటినీ వచ్చి అధికారంలోకి రావడం అంటే స్పష్టంగా కనబడుతుంది. ఆంధ్రలో